వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి మోదీ భేటీ అయ్యారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం. అయితే తెలంగాణ నుంచి మరో ఇద్దరికి కేబినెట్ లో బెర్తు దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా రేసులో ఈటెల రాజేందర్ తో పాటుగా డీకే అరుణ, అరవింద్ కుమార్, గోడెం నగేష్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి వస్తుందనేటువంటి ధీమాతో సన్నిహితులున్నారు. ఒక బీసీ వర్గానికి మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే సాగుతున్నాయి. ప్రధానంగా ఈటెల రాజేందర్ లేదా డీకే అరుణ మధ్య కీలకమైనటువంటి పోటీ కనబడుతున్నాయి. ఇక బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు పార్టీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రచారం సాగుతున్నాయి. మొత్తం మీద కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆల్మోస్ట్ ముహూర్తం ఖరారైపోయింది. రాష్ట్రపతితో ప్రధానమంత్రి మోదీ భేటీ అవ్వడం, ఈ పరంపర మొత్తం కూడా సాగుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కీలకంగా సంకీర్ణంలో ఉన్నటువంటి పార్టీలతో పాటుగా ఇటీవల బీజేపీలో చేరినటువంటి నేతలకు కూడా కేబినెట్ లో బెర్తులు దాదాపు ఖాయంగానే కనబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చద్దా కానివ్వండి, మరి ముఖ్యంగా ఎన్సీపీ వైపు నుంచి ఏదైతే మహారాష్ట్రలో మరింత ప్రాధాన్యత పెంచడం, దీంతో పాటుగా వెస్ట్ బెంగాల్ లో ప్రాధాన్యత పెంచడం, బీహార్ నుంచి నితీష్ కుమార్ కు కేబినెట్లు తీసుకోవడం, ఇలాంటి పరంపరలో సాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి కేబినెట్ లోకి ఎవరిని తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఈ చర్చ అయితే జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగానే వినపడుతుంది. గతంలో ఆయన రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నేత. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆల్మోస్ట్ ఖాయం అనుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కొంతలో మిస్ అవ్వడంతో కేంద్ర కేబినెట్ లో ఈటెల రాజేందర్ కు బెర్త్ ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కేంద్ర ప్రభుత్వ అధిష్టానం నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చింది అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డీకే అరుణ పేరు ప్రముఖంగా వినబడుతుంది. డీకే అరుణ ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన వరకు కూడా మంత్రిగా వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం బీజేపీలో జాతీయ స్థాయిలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. ఒక మహిళా కోటాలో తెలంగాణ నుంచి కేబినెట్ లోకి ఎవరినైనా అవకాశం కల్పించాలి అంటే డీకే అరుణ పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇక అరవింద్ కుమార్ పేరు, ఈయన కూడా బీసీ సామాజిక వర్గం కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. మరి ముఖ్యంగా అరవింద్ పేరు మాత్రం ఇటీవలే అంటే రాష్ట్రంలో రాజకీయాల్లో కొంతవరకు కీలకంగా ఉండడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వరుసగా విమర్శలు గుర్తించడం, మరి ముఖ్యంగా శ్రీనివాస్ కుమారుడుగా ఉండడం, గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడం, కాంగ్రెస్ హయాంలో కూడా వీరి కుటుంబం రాష్ట్రంలో కీ రోల్ పోషించినటువంటి నేపథ్యం. కాబట్టి అరవింద్ బీజేపీలో చేరిన తర్వాత ఎంపీగా ఉన్న తర్వాత నిజామాబాద్ కి సంబంధించినటువంటి పసుపు బోర్డు వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో అరవింద్ వ్యవహరిస్తున్నటువంటి తీరు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మరింతగా పార్టీని బలోపేతం చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తే అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినబడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక ఎస్టీ సామాజిక వర్గం, ఆదివాసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి గోడెం నగేష్ పేరు కూడా ప్రముఖంగా వినబడుతుంది. తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఒకే ఒక ఎస్టీ మినిస్టర్ ఏదైతే ఎంపీ ఉన్నారో ఆయనే గోడెం నగేష్. ఆయనకు మినిస్ట్రీ ఇస్తే కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే రాష్ట్రంలో మరింత బలోపేతం అయ్యేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనేది మాత్రం బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది. ఆయన ఆదిలాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మాత్రం నగేష్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. అయితే ఈటలకే పదవి ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ధీమాతో మాత్రం ఆయన సన్నిహితులు కనబడుతున్నారు. ప్రధానంగా ఈటల గతంలో కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వైనం కూడా మనం గమనించాలి. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఆల్మోస్ట్ ఈటలకి కన్ఫర్మ్ అనుకున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారన్నారు. ఊహాగానాలు కూడా వ్యక్తమైనాయి. అదే వాదన బలంగా కూడా వినబడింది. కానీ చివరి నిమిషంలో ఈటలను తప్పించారు. రామచంద్రరావు తెర మీదకి వచ్చారు. ఆయనకి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని కేటాయించారు. దీంతో కొంతవరకు అలకబోనినటువంటి ఈటల రాజేందర్ మా బాస్ కేసీఆర్ అనేటువంటి కామెంట్స్ ఒక రకంగా చేసినప్పుడు ప్రకంపలు రేపినాయి. మళ్ళీ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బయటికి వస్తున్నారేమో అనేటువంటి చర్చ, ఊహాగానాలే వ్యక్తమైనాయి. కానీ వీటన్నిటికీ ఆయన చెక్ పెట్టేశారు. నేను బీజేపీలోనే ఉంటాను, కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తాను అనేటువంటి రీతిలోనే ఆయన ప్రధానంగా కనపడ్డారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కు ఈసారి బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఇవ్వబోతుంది అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. కానీ ఒక బీసీ వర్గానికి
కన్ఫర్మ్ అయితే కనబడుతుంది. ఒక మహిళతో పాటుగా లేదా ఎస్టీ సామాజిక వర్గానికి క్యాబినెట్ లో ఇవ్వబోతున్నారు. నగేష్ లేదా డీకే అరుణ్లలో క్యాబినెట్ లో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఇక అరవింద్ లేదా ఈటెల రాజేందర్ లో క్యాబినెట్ ఒకరికి ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనేటువంటి చర్చ సాగుతుంది. మొత్తం మీద తెలంగాణలో ఈసారి కేంద్ర క్యాబినెట్ లోకి ఇద్దరిని తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ. ఈసారి కిషన్ రెడ్డికి కొంతవరకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. వారికి కీలకమైనటువంటి శాఖను అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాయి. మరోవైపు ఆయన కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించి దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం కోసం, తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసే అధికారాన్ని తీసుకురావడం కోసం కీలకమైనటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఆయన కుమారుడి పైన ఇటీవలే వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు, ఈ నేపథ్యంలో ఆయన కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి ఆల్మోస్ట్ తప్పించి రాష్ట్రంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ కూడా సాగుతున్నాయి. అయితే తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి ఎవరు ఇన్ కాబోతున్నారు, ఎవరు అవుట్ కాబోతున్నారు, ఎవరిని పక్కన పెట్టబోతున్నారు, ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు అనేటువంటి చర్చ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి. కానీ ప్రధానమంత్రి వెళ్లి రాష్ట్రపతితో భేటీ కావడం, వెంటనే కేంద్ర క్యాబినెట్ లో మార్పులు జరుగుతున్నాయి, ముహూర్తం కూడా ఖరారైపోయింది అనేటువంటి ఆలోచన వాదన వచ్చినటువంటి నేపథ్యంలో రకరకాలుగా రాష్ట్ర ఎంపీలు కూడా ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆ బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. కానీ కిషన్ రెడ్డికి ఈసారి జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి ఉపాధ్యక్ష పదవి లేదా జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి దక్షిణాదిలో బీజేపీ బలోపేతం పైన ఒక ప్రధానమైనటువంటి సూచనలు ఆలోచనలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇటీవల మనం చూసుకున్నాం, కేరళకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. కొంతమంది కేంద్ర మంత్రుల రాజ్యసభ యొక్క టెన్యూవర్ ను కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి, వారిని కూడా పక్కన పెట్టేసి వేరే వారికి అవకాశం కల్పించారు. అంటే చాలా మంది కేంద్ర మంత్రులకి పార్టీ పగ్గాలు అప్పగించాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ కనబడుతుంది. ఏదేమైనా బీజేపీ అధిష్టాన ప్లాన్ మాత్రం క్లియర్ కట్ గా కనబడుతుంది. 2028 తెలంగాణలో బీజేపీ ఎలాగైనా పాగా వేయాలి, దక్షిణాదిలో తెలంగాణలో మరోసారి బీజేపీ పాగా వేయాలి అంటే కర్ణాటకకి మాత్రమే అధికారాన్ని ఇప్పటి వరకు కైవసం చేసుకున్నటువంటి బీజేపీ దక్షిణాదిలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో మాత్రమే కనబడుతుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్ కళ పూర్తయిపోయింది. కాబట్టి 2028 మిషన్ తెలంగాణను బీజేపీ ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకి కేంద్ర కేబినెట్ లో అగ్ర తాంబూలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన బీజేపీ అధిష్టానం నేతల్లో కనబడుతుంది. కాబట్టి ఈసారి తెలంగాణలో ఒకరు లేదా ఇద్దరికి కేంద్ర కేబినెట్ లో ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే డీకే అరుణ కేంద్ర మంత్రి కాబోతున్నారా, ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కాబోతున్నారా, లేదా ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఆదివాసీ సామాజిక వర్గం నుంచి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైనటువంటి ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగేష్ కేంద్ర కేబినెట్ లోకి వెళ్ళబోతున్నారా, లేదా మరి ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి అరవింద్ కేబినెట్ లోకి బెర్త్ ఇవ్వబోతున్నారా అనేటువంటి చర్చ మాత్రం చూడాలి. అయితే ఎవరు రాష్ట్రం నుంచి ప్రమోషన్ పొందబోతున్నారు, ఎవరు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్ర రాజకీయాలకి రాబోతున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు కేంద్ర కేబినెట్ లో చేరబోతున్నారు అంటే మాత్రం ఈ మొత్తంకి రేపు మంత్రివర్గ విస్తరణలో ఈ అన్ని ప్రశ్నలకి పులి స్టాప్ పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకేమనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా ఇప్పుడు మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలలో 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలలో ఎవరు కేంద్ర మంత్రి అయితే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కామెంట్ చేయండి.